నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అంటే ముఖ్యంగా ఈ సమావేశంలో ఉద్యమకారుల మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవి తీసేయాలి ఈ వెంటనే అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందంటారు? అంటే ఆల్రెడీ ఉద్యమం పేరుతోనే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది, టీఆర్ఎస్. సో అసలు ఇప్పుడు దాకా ఉద్యమకారుల మీద ఎందుకు కేసులు తీసేయలేదంటారు? ఇప్పుడు ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఆస్తులు సంపాదించడం, ఉద్యమం అంటే బంగ్లాల్లో ఉండడం కాదు. 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1200 మంది విద్యార్థుల అమరత్వంతో, లక్షలాది మంది విద్యార్థుల త్యాగాలతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఉద్యమకారులందరినీ వెలివేసింది. 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలోకి తీసుకురావడానికి 14 ఏళ్ళు కొట్లాడినాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళు కేసీఆర్ చేసే అరాచక పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినాం. ఎందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామంటే కేసీఆర్ ఒక నియంతృత్వ ధోరణికి వెళ్తున్నాడు, ప్రజల మాట వినట్లేదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టే కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అనే నినాదంతో అందరం కొట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. మరి ఏ విద్యార్థుల ఉద్యమకారుల త్యాగంతో ఇలా కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉందో 100 రోజుల్లో కనీసం ఒక్కసారన్నా ఉద్యమకారులను పిలిచి మాట్లాడాలనే సోయి మీకు లేదా? అంటే ఉద్యమకారులు వచ్చి మీ దగ్గర అడుక్కోవాలా? మీదేమైనా అంత పోరాట యోధులా? మీకేమైనా అంత వ్యక్తిత్వాలు ఉన్నాయా? ఇలా పవర్ పాలిటిక్స్లో కేసీఆర్ మీద వ్యతిరేక ధోరణితో మిమ్మల్ని గెలిపించిన తప్ప మీ మీదేం పాజిటివ్ లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రజాపాలన కొనసాగిస్తారనే ఆశతో మేము 100 రోజులు వెయిట్ చేస్తే సినిమా యాక్టర్ బాలకృష్ణకి అపాయింట్మెంట్లు దొరుకుతాయి, నాగార్జునకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, కోస్తాంధ్ర కమ్మ పెట్టుబడిదారులకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, డబ్బున్నోళ్ళకి అపాయింట్మెంట్లు దొరుకుతాయి. కానీ తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో మిమ్మల్ని ఇవాళ సీఎం సీట్లో కూర్చోబెట్టిన ఎవరికి కూడా అపాయింట్మెంట్లు దొరకడం అంటే మీకు తెలంగాణ సోయి లేదు, మీకు తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ అస్మిత లేదని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ అన్న ఒక తమ్ముడుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు ఉద్యమకారులను పిలిపించి తెలంగాణ అస్మితకి, తెలంగాణ అస్తిత్వకు తగ్గ పరిపాలన చేయకపోతే వెలమదొరలో పోయి రెడ్డిదారు రాజ్యం వచ్చింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే 3 కులాలు 3 కుటుంబాల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది. కమ్మదొర పోయి వెలమదొర వచ్చిండు, వెలమదొర పోయి రెడ్డిదొర వచ్చిండు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన అందిస్తున్న నమ్మకంతో మేము ఇవాళ మీకు సపోర్ట్ చేసినాం. కులగజ్జి ఫ్యాక్టరీలు పెడితే మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. అయితే మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే అటు నుంచి ఇటు వెళ్తున్నారు రాజకీయ నాయకులు, ఇటు నుంచి అటు వెళ్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రజలు కావచ్చు, లేకపోతే మిగతా విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ ఎలా చూడొచ్చు ఈ పార్టీ, ఈ మార్పు రాజకీయాలను? ఈ రాజకీయ పార్టీలన్నీ ఉట్టి డొల్లా, వీళ్ళకి ఏమీ ఐడియాలజీ లేదు, వీళ్ళ దగ్గర బలం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతము, ఒక ఆచరణ, ఒక ఆలోచన ఉంటే ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొనే ప్రజల్లోకి వెళ్తారు. వీళ్ళు ఎంతసేపు ఆ పార్టీలో నిన్నటిదాకా నిన్ను తిట్టినోడిని ఓ 100 కోట్లు ఇయ్యంగానే ఈ పార్టీలోకి తెచ్చుకుంటున్నాం. చొక్కాలు విలువలు, రాజకీయాల్లో విలువలు వలువలుగా విరిచేస్తున్నారు. వీళ్ళెవ్వరూ నాయకులు కాదు, వీళ్ళు ఒక మాఫియా. సారా కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు. ఆ పార్టీలో 100 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు, ఈ పార్టీ అధికారంలోనే ఇక్కడ ఒక 200 కోట్లు ఇస్తున్నారు. అంటే మీరు ఏమైనా దుకాణం చేస్తున్నారా? పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారా? లేకపోతే ప్రజాసేవ చేస్తున్నారా? నిజంగా మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే ప్రజల్లో ప్రజాదరణ ఉన్న నాయకులని, ఉద్యమకారులని, విద్యార్థి నాయకులను తీసుకోవాలి. కానీ మల్లారెడ్డి గారికి ఎట్లా ఇస్తాడు డీకే శివకుమార్ అనేటోడు అపాయింట్మెంట్? నిన్నటిదాకా సైదిరెడ్డి అనేటోడు ఇదే గుర్రంపోడు తండాలో కొడితే బీజేపీ నాయకులు ఎట్లా ఇచ్చారు టికెట్? ఇదే బండి సంజయ్ని, ఇదే జర్నలిస్ట్ అని వాడు ఉరికించి కొట్టిండు కదా. అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలు. వీళ్ళకి ప్రజలకి చెప్పేది సిద్ధాంతం తప్ప వీళ్ళు చేసే రాద్ధాంతం అంతా కోట్లు సంపాదించుకోవాలి, ఓట్లు కొల్లగొట్టాలి, ఎలక్షన్లలో నోట్లు జల్లాలి. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధాంతాలకు కట్టుబడుతుంది. మీరు ఇదే విధంగా ఒకడు వెలమ పాలన చేసిండు, ఒకడు రెడ్డి పాలన చేసిండు, ఒకడు కమ్మ పాలన చేసిండు. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్య పాలన చేస్తాం, కులగజ్జి ఫ్యాక్టరీలతోటి మేము ఊరేగుతాం, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న అన్ని కులాలలో మాకు బంధువులే. ఈ రాజకీయ పార్టీలన్నీ ఫ్రాంచైజ్ దుకాణాలాగా నడుస్తున్నాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకి వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ అనేది ఉద్యమకారుల ఆకాంక్షలతోటి, విద్యార్థుల త్యాగాలతో వచ్చింది. తెలంగాణ సోయి లేకుండా మీరు నడిపితే బొడ్రాయిలో రాయి పట్టుకొని కూర్చుంటాం. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో మీరు ఈ ఎలక్షన్ ద్వారా అంటే ప్రజలకు అసలు ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు దాకా మొన్నటిదాకేమో బీఆర్ఎస్ పార్టీ అంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజాపాలన కావచ్చు, ఉద్యమకారులకి సాయం చేయడంలో కావచ్చు, అవన్నీ కూడా కేసులు ఎత్తివేయడం లేదని కాంగ్రెస్కి వేయమన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా మీరు అదే చెప్తున్నారు. ఏంటిది ఇది ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేయట్లేదు ఇవన్నీ చెప్తున్నారు. మరి ప్రజలు ఎవరిని నమ్మాలంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకు మేము ప్రాణాలకు తెగించి కేసీఆర్తో కొట్లాడినాము, ఎందుకు మేము సపోర్ట్ చేసినాము?
కేసీఆర్ నియంతృత్వ విధానాలు, కేసీఆర్ అన్డెమోక్రటిక్ డెసిషన్ తీసుకుంటున్నాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలకు దూరంగా పోయింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదింపడంలో మీకన్నా ఎక్కువ మేము ప్రాణాలకు తెగించి కొట్లాడినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూర్చున్న సీటు వాళ్ళ కష్టంతో వచ్చిన సీటు కాదు, తెలంగాణ పౌర సమాజము, విద్యార్థులు, ఉద్యమకారులు వచ్చిన సీటు. మరి మీకు సోయి ఉండాలి కదా. 100 రోజుల్లో మీకు పారిశ్రామికవేత్తల అపాయింట్మెంట్లు దొరుకుతాయి, సినిమా యాక్టర్ల అపాయింట్మెంట్లు ఇస్తారు, కానీ మీ కుర్చీలో కూర్చోడానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం. కాబట్టి మేము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నాం, సామాజిక తెలంగాణ కావాలి, ప్రజల తెలంగాణ కావాలి, ఆ దిశగా మీరు అడుగులేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీ పాలన 100 రోజులు అనేది చాలా షార్ట్ టైం. రేవంత్ అన్న మీకు చాలా వయసు ఉంది, మీకు భవిష్యత్తు ఉంది. మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సబ్బండ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలను పెట్టుకొని మీరు ప్రజాపాలన తీసుకురావాలి తప్ప కులగజ్జి ఫ్యాక్టరీ తోటి ఆరెడ్డి బై ఈరెడ్డి వచ్చి, అచ్చిరెడ్డి బై పిచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి బై మల్లారెడ్డి, మల్లారెడ్డి బై ఎల్లారెడ్డి వచ్చిందంటే మీకు ఏ విధంగా గుణపడని చెప్పాలో ప్రజలే నిర్ణయిస్తారు. అంటే కేసులు ఎత్తేవేస్తాము అని చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ, మరి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? అసలు కేసులు ఎత్తేయాలని మేము పోయి అడుక్కోవాలా? 100 రోజుల్లో నువ్వు ఒక పెన్తో చేయలేవా? అంటే ఏ ఉద్యమకారుల త్యాగాలతో నువ్వు వచ్చినావో నీ సీటు తెలియదా? నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వవు, విద్యార్థి నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వవు, ఉద్యమకారులను పిలిచి మాట్లాడాల్సిన ఉద్యమకారులు ఏమైనా కోరుకుంటున్నారా? ఎమ్మెల్సీ పదవులు అడిగిరా, ఎంపీలు అడిగిరా, నామినేటెడ్ పోస్టులు అడిగిరా? ఉద్యమకారులు గౌరవం కోరుకుంటారు, గుర్తింపు కోరుకుంటాడు. తెలంగాణ ప్రజల తెలంగాణ సోయితోటి ప్రభుత్వం పాలించమంటారు. నువ్వు కూడా అదే మూసలో పోతావు అనుకోవట్లేదు. కొత్త సీసాలో పాత సారా అని ఇంతకుముందు ఉంటుండే. ఇప్పుడు రేవంత్ అన్న పాలన చూసినాక ఒక సోషల్ మీడియాలో సేమ్ సీసా సేమ్ సారా స్టిక్కర్ మాత్రమే మారింది అనుకుంటున్నారు. దయచేసి రేవంత్ అన్న అపవాదు తెచ్చుకోకండి. మేము మీకు పర్సనల్గా టైం ఇవ్వండి, మీకు చాలా విషయాలు చెప్పేది ఉంది. ఎందుకంటే 3 నెలలు అనేది చాలా తక్కువ టైము. ఈ ప్రభుత్వం మీద మాకు ఇంకా ఆశ ఉంది. ఒక తెలంగాణ ప్రజల ఆకాంక్షల తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే మొత్తానికి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి, ఖచ్చితంగా ఉద్యమకారుల మీద ఉన్న కేసులు కొట్టేయాలి. అంటే మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ మాలాంటి ఈ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్లు ఇవ్వరా? కనీసం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.